Hello viewers, welcome to Telugu Stars. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న త్రిబుల్ చిత్రంను రాజమౌళి తన స్టైల్లో తీర్చిదిద్దుతున్నారు. ఎక్కడా రాజీ పడకుండా పక్కా ప్లాన్ తో షూటింగ్ జరుపుతున్నాడు. స్టిల్స్ అండ్ లుక్స్ ఎక్కడా రివీల్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఫస్ట్ లుక్స్ విడుదల చేసే ప్రక్రియ షురూ అయింది. రీసెంట్ గా రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి పనులు ముగించుకొని త్రిబుల్ పనిచేయడం స్టార్ట్ చేశాడు జక్కన్న. ఈ నేపథ్యంలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. వచ్చే నెల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఒక్కడిదే రెడీ చేయాలనేది టార్గెట్. అయితే కేవలం రిలీజ్ చేసి చేతులు దులుపుకుంటారా లేక బాహుబలి టైప్ లో ఓ థీమ్ క్రియేట్ చేసి వీడియో విడుదల చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. బాహుబలి ప్రమోషన్స్ విషయంలో కార్తికేయ కీలక పాత్ర పోషించాడు. స్టిల్స్ తో పాటు ప్రత్యేకంగా ఓ థీమ్ ని సెలెక్ట్ చేసి దాన్ని ప్రమోట్ చేశాడు. ఇప్పుడు త్రిబుల్ విషయంలో సేమ్ టు సేమ్ అదే స్ట్రాటజీని ఫాలో అవుతాడో లేదో చూడాలి. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయిపోతుంది. ఇంకా హీరోయిన్స్ ఎవరనేది మాత్రం క్లారిటీ లేదు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టు టాక్. ఈ సినిమాలో చరణ్ కోసం ఒక ఛాలెంజింగ్ పాత్రను డిజైన్ చేశారట రాజమౌళి. ఇప్పటి వరకు చరణ్ ఎప్పుడు ఇలాంటి షేడ్స్ ఉన్న పాత్రను పోషించలేదట. ఈ సినిమాలో చరణ్ పాత్రకు 3 విభిన్న పార్శ్వాలు ఉంటాయంట. బ్రిటిష్ ఆఫీసర్ గా, ఒక ఫ్రీడమ్ ఫైటర్ గా, ఒక మాస్ నాయకుడిగా, ఇలా 3 డిఫరెంట్ షేడ్స్ ఉండే పాత్రను పోషిస్తున్నాడట చరణ్. ట్విస్ట్ ఇంతటితో ఆగలేదు. చరణ్ పాత్రకు పాజిటివ్ షేడ్స్ తో పాటు నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయట. రంగస్థలంలో చిట్టిబాబుగా చెలరేగిపోయిన చరణ్ కు మరోసారి నటన విషయంలో పెద్ద టెస్ట్ పెట్టినట్టున్నాడు జక్కన్న. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. For more latest movie updates, please subscribe Telugu Stars.